హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనం క్లాస్ 8 హిస్టరీకి సంబంధించి చాప్టర్ 9 ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ద మేకింగ్ ఆఫ్ ద నేషనల్ మూమెంట్. సో నేషనల్ మూమెంట్ దారితీసి 1947కి ఇండిపెండెన్స్కి దారితీసిన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చిస్తాం మనం. సో ఈ ఎన్సీఆర్టీ సిరీస్ అనేది మనము యూపీఎస్సీ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం వీడియోస్ అన్నీ చేస్తున్నాం. ఎన్సీఆర్టీ వీడియోస్ అన్నీ లైన్ టు లైన్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్సీఆర్టీ సిరీస్ అన్నీ కూడా ఇప్పటివరకు హిస్టరీ అలాగే జియోగ్రఫీ మిగతా అన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon. So whenever the video is uploaded, you will get notification for that video. సో చాప్టర్లోకి వెళ్ళిపోతే నేషనల్ మూమెంట్ మేకింగ్ గురించి చూస్తాం. సో ప్రీవియస్ చాప్టర్స్లో మనం అంతా కూడా 8th క్లాస్లో అంతా కూడా బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ టెరిటరీస్, అలాగే కింగ్డమ్స్ని టేక్ ఓవర్ చేయడము, అలాగే న్యూ లాస్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే పీజెంట్స్ ట్రైబల్ లైఫ్స్ ఎలా చేంజ్ అయినాయి, అలాగే పీజెంట్ రివాల్ట్స్, ట్రైబల్ రివాల్ట్స్ గురించి చూసాము. అలాగే 19th centuryలో ఎడ్యుకేషనల్ చేంజెస్, అలాగే ఉమెన్ క్యాస్ట్ గురించి, అలాగే వాటి గురించి, అలాగే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ గురించి, అలాగే 1857 రివోల్ట్ గురించి, దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ గురించి, అలాగే క్రాఫ్ట్స్, గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిక్లైన్ ఎలా జరిగింది వాటి గురించి డిస్కస్ చేసాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనము ఇండియన్ వర్ డిస్కంటెంట్ విత్ ద బ్రిటిష్ రూల్, ఇఫ్ సో హౌ వర్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ క్లాసెస్ డిస్సాటిస్ఫైడ్. సో వీటన్నిటిని బ్రిటిష్ పాలసీస్ అన్నీ కూడా తీసుకురావడం వల్ల ఇండియన్స్ అందరూ కూడా ఈ బ్రిటిష్ రూల్ పైన అగేన్స్ట్గా ఉన్నారా, అలాగే ఒకవేళ ఉంటే ఈ డిఫరెంట్ గ్రూప్స్, క్లాసెస్ ఏ విధంగా డిస్సాటిస్ఫైడ్ ఉన్నారనేది మనము చర్చించుకోవాల్సింది. సో ఎమర్జెన్సీ ఆఫ్ నేషనలిజం చూస్తే మనకి ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది. సో నేషనల్ మూమెంట్కి సంబంధించి పోలీస్ టియర్ గ్యాస్ డెమాన్స్ట్రేటర్స్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ భాగంలో ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ పోలీస్ అంతా కూడా టియర్ గ్యాస్ వదిలేరనమాట ఉద్యమకారుల పైన అంతా, ఫ్రీడమ్ ఫైటర్స్ పైన. సో ద ఎమర్జెన్సీ ఆఫ్ నేషనలిజం చూస్తే మనకి ద అబోవ్ మెన్షన్ డెవలప్మెంట్స్ లెట్ ద పీపుల్ టు ఆస్క్ ఏ క్రూషియల్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ కంట్రీ ఆఫ్ ఇండియా అండ్ హూమ్ ఫర్ వాట్ ఈజ్ ఇట్ మెంట్. సో ఇండియా అంటే ఏంటి, సో ఇది ఎవరి కోసం ఉంది అని చూస్తే, సో ద ఆన్సర్ దట్ గ్రాడ్యువల్ ఎమర్జ్డ్ వాజ్ ఇండియా వాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఆల్ ద పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, కలర్, క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్ ఆర్ జెండర్, and the country, its resources and systems were meant for all of them. సో ఇండియా అంటే ఏంటి, అసలు ఈ దేశం ఎవరి కోసం అని చూస్తే మనకి ఇండియా అనేది ఇండియా పీపుల్ కోసం ఉంది. సో వాళ్ళు ఏ పీపుల్ ఏ క్లాస్ సంబంధం లేకుండా, కలరు కానీ సంబంధం లేకుండా, క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, జెండర్ వీటి అన్నిటితో సంబంధం లేకుండా అందరికీ సంబంధించింది ఇండియా అంటే. సో ఇండియా అంటే ఏ ఒక్కరిది కాదు, అందరిది. సో ఇండియాలో ఉన్న రీసోర్సెస్, సిస్టమ్స్ అన్నీ కూడా ఆ ప్రజలకే చెందుతాయి. విత్ దిస్ ఆన్సర్ కేమ్ ద అవేర్నెస్ దట్ బ్రిటిష్ వర్ ఎక్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద రీసోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ లైఫ్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇట్స్ కంట్రోల్ అంటిల్ దిస్ కంట్రోల్ వాజ్ ఎండెడ్, ఇండియా కుడ్ నాట్ బి ఫర్ ఇండియన్స్. సో ఇండియా అనేది ఇండియా పీపుల్ కోసం ఉండాలి, కానీ ఇండియా రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తుంది బ్రిటిష్. ఇండియా వాళ్ళ పీపుల్ని, జీవితాలని కూడా కంట్రోల్ చేస్తుంది బ్రిటిష్. యాక్చువల్గా ఇది ఎండ్ అవ్వాలి, ఇండియా అనేది ఇండియా కోసం ఉండాలి, ఇండియన్స్ కోసం ఉండాలి అని చెప్పేసి ఒక నేషనలిజం అనేది స్టార్ట్ అయింది. సో దిస్ కాన్షియస్నెస్ బిగాన్ టు బి క్లియర్లీ స్టేటెడ్ బై ద పొలిటికల్ అసోసియేషన్స్ ఫార్మ్ ఆఫ్టర్ 1850. సో ఈ చైతన్యం ఏదైతే ప్రజల్లో కలిగిందో ఇది 1850 తర్వాత పొలిటికల్ అసోసియేషన్స్ అన్నీ కూడా క్లియర్గా స్టేట్ చేశాయన్నమాట. సో ఎస్పెషలీ ఏవైతే 1870s, 1880s ఫామ్ అయినాయో ఇవన్నీ కూడా ఉత్తేజపరిచాయన్నమాట ప్రజల్ని. సో మోస్ట్ ఆఫ్ దీస్ వర్ లెడ్ బై ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ లాయర్స్. ద మోర్ ఇంపార్టెంట్ వన్స్ వర్ ద పూనా సార్వజనిక్ సభ, ద ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాజన్ సభ, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో చాలా పొలిటికల్ అసోసియేషన్స్ ఏవైతే ఫామ్ అయినాయో అవన్నీ కూడా ఇంగ్లీష్ చదువులు చదివిన ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారనమాట. సో లాయర్స్ మెయిన్గా ఈ మూమెంట్ అసోసియేషన్స్ని లీడ్ చేసిన వాళ్ళు. సో దాంట్లో మనకి మెయిన్గా పూనా సార్వజనిక సభ, అలాగే ఇండియన్ అసోసియేషన్, మద్రాస్ మహాజన్ సభ, అలాగే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా పొలిటికల్ అసోసియేషన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో బాగా నోట్ అయిన నేమ్ వచ్చేసి
పూనా సార్వజనిక్ సభ. సో లిటరల్గా సార్వజనిక్ అంటే మీనింగ్ ఆఫ్ ఆర్ ఫర్ ఆల్ ద పీపుల్, అందరికీ అనే మీనింగ్. సో సర్వ అంటే ఆల్, జనిక్ అంటే ఆఫ్ ద పీపుల్, సో ఆల్ ద పీపుల్ అని మీనింగ్. So many of these associations functioned in specific parts of the country. Their goal was stated as the goal of all the people of India, not those of any region, community or class. So they worked with the idea that people should be sovereign. So sovereign ante the capacity, so the capacity to act independently without outside interference. సో మన ఇంటర్నల్ అఫైర్స్ కానీ ఇంటర్నల్ మ్యాటర్స్ అన్నీ కూడా మనంతటికి మనమే ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ లేకున్నట్ల డెసిషన్ తీసుకోవడాన్ని సావరెనిటీ అంటాము, సార్వభౌమత్వం అని మీనింగ్ తెలుగులో. సో ఇది ఒక మోడర్న్ కాన్షియస్నెస్ అనమాట. ఇది నేషనలిజంకి ఇంపార్టెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్ దే బిలీవ్డ్ దట్ ఇండియన్ పీపుల్ షుడ్ బీ ఎంపవర్డ్ టు టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ దేర్ అఫైర్స్. సో ఇండియన్ పీపుల్, ఇండియన్ అఫైర్స్, ఇండియాకి సంబంధించిన అఫైర్స్ అన్నీ కూడా ఇండియన్ పీపులే తీసుకోవాలి, నాట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదని చెప్పేదని సార్వభౌమత్వం అంటారు, దాన్ని సావరెన్ అని మీనింగ్. సో ద డిసోసియేషన్ విత్ ద బ్రిటిష్ రూల్ ఇంటెన్సిఫైడ్ ఇన్ 1870s and 1880s. ద ఆర్మ్స్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 1878. ఏదైతే బ్రిటిష్ రూల్ ఇండియాలో ఉందో, సో ఈ డిసాటిస్ఫాక్షన్ అనేది ప్రజల్లో అనేది చాలా ఇంటెన్స్గా అయిపోయింది అనమాట 1870s నుంచి 1880s మధ్య. సో అప్పుడు 1878లో ఆర్మ్స్ యాక్ట్ అనేది పాస్ చేశారు. సో దీని ద్వారా ఇండియన్స్ ఎవరు కూడా ఆర్మ్స్ ఆయుధాలు కలిగి ఉండకూడదు అనమాట. ఇన్ ద సేమ్ ఇయర్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ ఆల్సో ఎనాక్టెడ్ ఇన్ ఎఫర్ట్ టు సైలెన్స్ దోస్ హూ వర్ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎవరైనా కానీ న్యూస్ పేపర్ ప్రచురించి, పాంప్లెట్స్ కానీ ఇలా ప్రచురించి ఏదైతే బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణచివేయాలని చెప్పేసి సో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది కూడా ఎనాక్ట్ చేశారనమాట, ఎవరే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయకున్నట్ల. సో ఈ యాక్ట్ ద్వారా న్యూస్ పేపర్స్ అలాగే ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే పబ్లిష్ చేస్తుందో వాటన్నిటిని కూడా అబ్జెక్షనబుల్ అని చెప్పింది. ఇన్ 1883 there was a furor over the attempt by the government to introduce the Ilbert Bill. The bill provided for the trial of British or European persons by Indians and sought equality between British and Indian judges in the country. So but when white opposition forced the government to withdraw the bill, Indians were enraged. The event highlighted the racial attitudes of the British in India. సో ఇల్బర్ట్ బిల్ అనేది, సో ఇది మామూలుగా అంటే యూరోపియన్ పర్సన్స్ని ఇండియన్స్ ద్వారా ట్రయల్ అనేది జరగాలని చెప్పేసి బిల్ తీసుకొచ్చారు. సో దాని ద్వారా బ్రిటిష్ ఇండియన్ జడ్జెస్ అందరూ కూడా ఈక్వాలిటీ ఉంటుంది అని. కానీ ఇది వైట్ అపోజిషన్ ఫోర్స్ చేసిందన్నమాట బిల్ని విత్డ్రా చేసుకోమని. సో ఇండియన్స్ ఫర్ ఎంకరేజ్డ్, దాని ద్వారా ఇండియన్స్ అందరూ కూడా కోపం తెచ్చుకున్నారు. సో ద ఈవెంట్ హైలైటెడ్ ద రేషియల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా వాళ్ళ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది తెలుస్తుంది మనకి. నెక్స్ట్, ద నీడ్ ఫర్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ హ్యాడ్ బీన్ ఫెల్ట్ సిన్స్ 1880, బట్ ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ డీపెండ్ this desire. So the Indian National Congress were established when 72 delegates from all over the country met at Bombay in December 1885. సో ఇల్బర్ట్ బిల్ ద్వారా ఈ కాంట్రవర్సీ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అనేది విద్యావంతులైన ఇండియన్స్ అందరూ కూడా కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచాలి అని అనుకున్నారు. సో అప్పుడే ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ 72 డెలిగేట్స్ అంతా కూడా ఆ దేశంకి సంబంధించి వీళ్ళంతా కూడా బాంబేలో కలిసి డిసెంబర్ 1885లో కలిశారనమాట ఫస్ట్ టైము. సో ద ఎర్లీ లీడర్షిప్ రోల్ని ప్లే చేసిన వాళ్ళు దాదాభాయ్ నరోజీ, ఫెరోజ్ షా మెహతా, బబ్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్రదత్, సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ అదర్స్ వాజ్ లార్జ్లీ ఫ్రమ్ బాంబే అండ్ కల్కట్టా. వీళ్ళంతా కూడా మెయిన్గా ఇండియాలో బాంబే, కల్కట్టా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. సో దాదాభాయ్ నరోజీ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ పబ్లిసిస్ట్ సెటిల్డ్ ఇన్ లండన్. సో ఈయన లండన్లో సెటిల్ అయినవారు దాదాభాయ్ నరోజీ అని. సో పబ్లిసిస్ట్ అంటే సమ్మన్ హూ పబ్లిషెస్ అన్ ఐడియా బట్ సర్క్యులేటింగ్ ఇన్ఫర్మేషన్, రైటింగ్ రిపోర్ట్స్, స్పీకింగ్ అట్ మీటింగ్స్. సో ఆయన ఫీలింగ్స్ని కానీ పబ్లిష్ చేస్తారనమాట, ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ చేస్తారు న్యూస్ పేపర్స్ ద్వారా కానీ రిపోర్ట్స్ ద్వారా కానీ, లేదంటే మీటింగ్స్లో మాట్లాడి ఇలా వాళ్ళని అందరినీ పబ్లిసిస్ట్ అంటారు. సో దాదాభాయ్ నరోజీ బిజినెస్ మ్యాన్ కూడా. సో ఈయన సెటిల్ అయ్యారు లండన్లో. ఫర్ ఏ టైమ్ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్, గైడెడ్ ద యంగ్ నేషనలిస్ట్. ద బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్ కూడా ఉన్నారు కొన్ని రోజుల వరకు. అలాగే యంగ్ నేషనలిస్ట్ అందరినీ కూడా ఈయన గైడ్ చేశారు. సో ఈ రిటైర్డ్ బ్రిటిష్ అఫీషియల్ ఏవో హ్యూమ్ వాజ్ ప్లేడ్ ఏ పార్ట్ ఇన్ బ్రింగింగ్ ఇండియన్స్ ఫ్రమ్ వేరియస్ రీజన్స్ టుగెదర్. సో వేరియస్ రీజన్స్ నుంచి అందరినీ
ఒకే తాటిపైకి తెచ్చిన రిటైర్డ్ బ్రిటిష్ అఫీషియల్ ఏవో హ్యూమ్ గారు. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది దాదాబాయి నరోజీ. సో నారోజీస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఆఫర్డ్ ద స్కాతింగ్ క్రిటిసిజం ఆఫ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ ద్వారా ఇండియాకి ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది దానిపైన బ్రిటిష్ రూల్ పైన క్రిటిసైజ్ చేస్తూ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అనే ఇన్ ఇండియా అనే బుక్ని రాశారనమాట. సోర్స్ 1లో మనకి హూ డిడ్ ద కాంగ్రెస్ సీక్ టు స్పీక్ ఫర్. సో న్యూస్ పేపర్ ఇండియన్ మిర్రర్లో రాశారనమాట 1886లో. ద ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్ అట్ బాంబే ఈస్ ద న్యూక్లియస్ ఆఫ్ ఫ్యూచర్ పార్లమెంట్ ఫర్ అవర్ కంట్రీ అండ్ విల్ లీడ్ టు ఏ గుడ్ కన్విన్సిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ అవర్ కంట్రీమెన్. Babruddin Tayabji addressed the Congress as president in 1887. Thus, this Congress is composed of representatives not of any one class or community of India, but all of the different communities of India. Next, a nation in the making. So, nation in the making ane chuste, it has often been said that Congress in the first 20 years was moderate in its objectives and methods. During this period, it demanded a greater voice for Indians in the government and in administration. సో ఫస్ట్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ 2 decadesలో 20 సంవత్సరాల్లో మోడరేట్గా ఉందన్నమాట. సో అబ్జెక్టివ్స్లో కానీ మెథడ్స్లో కానీ. సో ఈ పీరియడ్లోనే ఇది గ్రేటర్ వాయిస్ అనేది ఇండియన్స్కి ఉండాలని చెప్పి గవర్నమెంట్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ డిమాండ్ చేసిందనమాట. ఇట్ వాంటెడ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ టు బి మేడ్ మోర్ రిప్రజెంటేటివ్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ మోర్ రిప్రజెంటేటివ్గా ఉండాలి, మోర్ పవర్ ఉండాలి. అలాగే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్ వేర్ నన్ ఎగ్జిస్టెడ్. It demanded that Indians be placed in high positions in the government. For this purpose, it called for civil service examination to be held in India as well as not just in London. సో లండన్లో మాత్రమే సివిల్ సర్వీసెస్ ఉండకున్నట్ల ఇండియాలో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. సో దాని ద్వారా సివిల్ సర్వెంట్స్గా ఇండియన్స్ కూడా సెలెక్ట్ చేసి సో అడ్మినిస్ట్రేషన్లోనూ హయ్యర్ పొజిషన్లోనూ కూడా ఇండియన్స్ని చోటు కల్పించాలని డిమాండ్ చేసిందనమాట. సో దాని డిమాండ్ ఫర్ ఇండియనైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ ఏ మూమెంట్ అగైనెస్ట్ రేసిజం సిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అట్ ద టైమ్ వర్ మొనోపలైజ్డ్ బై వైట్. సో సివిల్ సర్వీసెస్లోకి ఇండియన్స్ రావడం ద్వారా అడ్మినిస్ట్రేషన్లో ఇది రేసిజం అగైనెస్ట్గా అంటే వైట్ పీపులే కాకున్నట్ల సో మన స్కిన్డ్ కలర్ పీపుల్ కూడా ఇండియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని ద్వారా ఇంపార్టెంట్ జాబ్స్కి కూడా ఇండియన్స్ని సెలెక్ట్ చేయడం ద్వారా వైట్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గుతుందని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అండ్ ద బ్రిటిష్ జనరలీ అస్యూమ్డ్ దట్ ఇండియన్స్ కుడ్ నాట్ బి గివెన్ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో హయ్యర్ పొజిషన్ బ్రిటిష్ అప్పట్లో ఇండియన్స్కి ఇవ్వకూడదని వాళ్ళ ఆలోచించేదనమాట. సిన్స్ బ్రిటిష్ ఆఫీసర్స్ వాజ్ సెండింగ్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ దర్ లార్జ్ సాలరీస్ హోమ్, ఇండియనైజేషన్ ఇట్ వాజ్ హోప్డ్ వుడ్ ఆల్సో రెడ్యూస్ ద డ్రైన్ ఆఫ్ వెల్త్ టు ఇంగ్లాండ్. సో బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ కూడా హయ్యర్ పొజిషన్లో ఉండే వాళ్ళంతా కూడా సో బ్రిటిష్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి శాలరీస్ అనేది పంపించేవాళ్ళు. సో ఇప్పుడు ఇండియనైజేషన్ ద్వారా అంటే ఇండియన్స్ని హయ్యర్ పొజిషన్స్లో తీసుకోవడం ద్వారా సో ఇంగ్లాండ్కి వెళ్ళే వెల్త్ కూడా తగ్గిపోతుందని భావించిందనమాట. సో అదర్ డిమాండ్స్ ఇంక్లూడెడ్ ద సెపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, ద రిపీల్ ఆఫ్ ద ఆర్మ్స్ యాక్ట్ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో కాంగ్రెస్ చేసిన మిగతా డిమాండ్స్ ఏంటంటే జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ని సపరేట్ చేయాలని, అలాగే ఆర్మ్స్ యాక్ట్ని రిపీల్ చేయాలని. సో రిపీల్ అంటే టు అండూ లా, టు అఫీషియల్లీ ఎండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సంథింగ్ సచ్ యాజ్ లా. సో ఆ లాని తీసేయాలని రిపీల్ అనేది మీనింగ్. సో అంటే టు అండూ ద లా అంటే లా ఉండకూడదని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కలిగి ఉండాలని చెప్పి డిమాండ్ చేసింది. నెక్స్ట్ ద ఎర్లీ కాంగ్రెస్ ఆల్సో రేజ్డ్ ఎ నెంబర్ ఆఫ్ ఎకనామిక్ ఇష్యూస్. ఇట్ డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ హ్యాడ్ లెడ్ టు పవర్టీ అండ్ ఫెమైన్స్. సో బ్రిటిష్ రూల్ వల్ల పేదరికం ఫెమైన్స్ అనేవి వస్తున్నాయని చెప్పింది. ఇట్ ఇంక్రీజ్ ఇన్ ద ల్యాండ్ రెవెన్యూ హ్యాడ్ ఇంపవరిష్డ్ పీజెంట్స్ అండ్ జమీందార్స్. సో ల్యాండ్ రెవెన్యూ అనేది పెంచుకోవడం ద్వారా పీజెంట్స్ జమీందార్స్ ఇంకా వాళ్ళకి నష్టం అనేది ఎక్కువ కలుగుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గ్రెయిన్స్ టు యూరోప్ హ్యాస్ క్రియేటెడ్ ఫుడ్ షార్టేజెస్. సో ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇండియన్స్కి ఫుడ్ షార్టేజెస్ అనేది వచ్చింది. సో ద కాంగ్రెస్ డిమాండెడ్ రిడక్షన్ ఆఫ్ రెవెన్యూ, కటింగ్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అండ్ మోర్ ఫండ్స్ ఫర్ ఇరిగేషన్. సో కాంగ్రెస్ రెవెన్యూని తగ్గించేసి మిలిటరీ ఎక్స్పెండిచర్ని కట్ చేసి ఇరిగేషన్కి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేయాలి, దాని ద్వారా ఫుడ్ అనేది సఫిషియెంట్ అవుతుందని. అలాగే ఇట్ పాస్డ్ మెనీ రెజల్యూషన్స్ ఆన్ సాల్ట్ ట్యాక్స్, ట్రీట్మెంట్ ఆఫ్ ఇండియన్ లేబరర్స్ అబ్రాడ్. సో ఇండియన్స్ వేరే దేశాల ప్లాంటేషన్కి కూలీలు వెళ్తున్నారో సో వాళ్ళ లైఫ్ కూడా డిగ్నిటీగా ఉండాలని,
అలాగే సాల్ట్ లాస్ని కూడా కోసం కూడా రెజల్యూషన్ పాస్ చేసిందనమాట. అలాగే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఏదైతే ఫారెస్ట్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఫారెస్ట్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. ఆల్ దిస్ షోస్ దట్ డిస్పైట్ బీయింగ్ ఏ బాడీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఎలైట్, ద కాంగ్రెస్ డిడ్ నాట్ టాక్ ఓన్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రూప్స్, జమీందార్స్ ఆర్ ఇండస్ట్రియల్స్. సో కాంగ్రెస్లో మనం ముందుగా చెప్పినట్టు ఓన్లీ ఎడ్యుకేటెడ్ అలాగే హైలీ ప్రొఫెషనల్ లాయర్స్ మాత్రమే ఉన్నారని చెప్పాం కదా. సో వీళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ ఎలైట్ గ్రూప్స్కి సంబంధించి జమీందార్స్, ఇండస్ట్రీస్కి సంబంధించి కాకుండా అట్లా అన్ని వర్గాలకి వీళ్ళు డిమాండ్స్ అనేవి రైజ్ చేశారనమాట. So the moderate leaders wanted to develop public awareness about the unjust nature of British rule. They published newspapers, wrote articles and showed how British rule was leading to the economic ruin of the country. సో మోడరేట్ లీడర్స్ అందరూ కూడా పబ్లిక్లో చైతన్యాన్ని తీసుకురావడానికి న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ అలాగే ఇవన్నీ కూడా ప్రచురించారనమాట. బ్రిటిష్ రూల్ ఏ విధంగా మన సంపదను దోచుకుంటుందని. సో దే క్రిటిసైజ్డ్ బ్రిటిష్ రూల్ ఇన్ దేర్ స్పీచెస్ అండ్ సెంట్ రిప్రజెంటేటివ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ టు మొబిలైజ్ పబ్లిక్ ఒపీనియన్. సో బ్రిటిష్ రూల్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళ స్పీచ్ని అలాగే రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీకి మొబిలైజ్ చేశారనమాట పబ్లిక్ ఒపీనియన్ కోసం. సో దే ఫెల్ట్ దట్ బ్రిటిష్ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్, అండ్ సో దే వుడ్ యాక్సెప్ట్ ద జస్ట్ డిమాండ్స్ ఆఫ్ ఇండియన్స్. వాట్ వాజ్ నెసరీ దెర్ఫోర్ వాజ్ టు ఎక్స్ప్రెస్ దీస్ డిమాండ్స్ అండ్ మేక్ ద గవర్నమెంట్ అవేర్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండియన్స్. సో బ్రిటిష్ కూడా ఏదైతే ఫ్రీడమ్ జస్టిస్ ఉందో ఆ ఐడియాలను కూడా రెస్పెక్ట్ చేస్తుందని, సో ఇండియన్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తుందని కాంగ్రెస్ అనుకుంది. సో వాట్ వాజ్ నెసరీ దెర్ఫోర్ వాజ్ టు ఎక్స్ప్రెస్ దీస్ డిమాండ్స్ మేక్ ద గవర్నమెంట్ అవేర్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండియన్స్. సో ఇండియన్ ఫీలింగ్స్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి ఏది అవసరం ఉందో తెలియాలని అనుకుందనమాట కాంగ్రెస్. సో సోర్స్ 2లో మనకి ఇన్ పర్స్యూట్ ఆఫ్ గోల్డ్, దిస్ ఈజ్ వాట్ ఏ మోడరేట్ లీడర్ దిన్షా వాచా wrote to Naroji in 1887. Perusha is nowadays too busy with his personal work. They are already rich enough. Mr. Telang too remains busy. I wonder how, if all remain busy in pursuit of gold, can progress of the country be in advance. సో ఏదైతే మోడరేట్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లోనూ బిజీగా ఉన్నారు, బిజినెసెస్లో కానీ. సో వీళ్ళందరూ బిజీగా ఉంటే సో మన కంట్రీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అడ్వాన్స్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేశారనమాట. నెక్స్ట్, ఫ్రీడమ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. సో స్వరాజ్యం మన జన్మ హక్కు అని చూస్తే, సో బై ద 1890s మెనీ ఇండియన్స్ బిగాన్ టు రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ద పొలిటికల్ స్టైల్ ఆఫ్ ద కాంగ్రెస్. సో ఇన్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, లీడర్స్ సచ్ యాజ్ బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ లాలా లజపత్ రాయ్ వర్ బిగినింగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ రాడికల్ ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్. సో ఈయన 1890sలో ఇండియన్స్ అంతా కూడా క్వశ్చన్ చేశారనమాట కాంగ్రెస్ యొక్క పొలిటికల్ స్టైల్ని. సో బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్లో లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. సో వాళ్ళే లాల్ బాల్పాల్ అంటారు. సో బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ వీళ్ళంతా కూడా రాడికల్ అబ్జెక్టివ్ మెథడ్స్ని ఫాలో అయ్యారన్నమాట. సో ది క్రిటిసైజ్ ద మోటివ్స్ ఫర్ దేర్ పాలిటిక్స్ ఆఫ్ ప్రేయర్స్ అండ్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ వర్క్. సో మోడరేట్ కాంగ్రెస్ లీడర్స్ని వీళ్ళు క్రిటిసైజ్ చేశారనమాట. సో దే ఆర్గ్యూడ్ దట్ పీపుల్ మస్ట్ రిలై ఆన్ దర్ ఓన్ స్ట్రెంత్, not on the good intentions of the government. People must fight for Swaraj. Tilak raised the slogan, freedom is my birthright and I shall have it. So వాళ్ళు 3 లీడర్స్ ఆర్గ్యూ చేసిందంటే మన ఓన్ స్ట్రెంత్ పైన డిపెండ్ అయ్యాలి. సో నాట్ ఆన్ ద గుడ్ ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క గుడ్ ఇంటెన్షన్ పైన కాదని చెప్పి, అలాగే ప్రజలు స్వరాజ్యం కోసం పోరాడాలని, అలాగే తిలక్ రైజ్ చేశారనమాట. ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని, అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని, స్వతంత్రం నా జన్మ హక్కు అని, అండ్ షల్ హ్యావ్ ఇట్ అని తిలక్ స్లోగన్స్ రైజ్ చేశారన్నమాట. సో 1905లో వైస్రాయ్ కర్జన్ పార్టీషన్ బెంగాల్. సో బెంగాల్ని డివైడ్ చేశారన్నమాట. సో ఏదైతే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారో ఆ రీజన్స్ని ఈస్ట్ బెంగాల్ గాను, ముస్లిం తక్కువ ఉన్న రీజన్స్ని వెస్ట్ బెంగాల్ గాను అలా డివైడ్ చేశారన్నమాట. At the time, Bengal was the biggest province of British India, included Bihar and parts of Orissa. So the British argued for dividing Bengal for reasons of administrative convenience. But what did administrative convenience mean? Whose convenience did it represent? Clearly, it was close tied to interests of British officials and businessmen. Even so, instead of removing the non-Bengali areas from the province, the government separated East Bengal and merged it with the Assam. Perhaps the main British motive was to curtail the influence of Bengali politicians to split the Bengali people. So, maniki హిస్టరీ మొత్తం చూస్తే, సో బెంగాల్ ప్రావిన్స్లోనే ఫస్ట్ బ్రిటిష్ ప్రావిన్సెస్ అన్నీ కూడా బెంగాల్లోనే స్ట్రాంగ్ అయింది. సో అక్కడే ఫ్రీడమ్ మూమెంట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిందనమాట.
సో లీడర్స్ అందరూ కూడా అక్కడ నుంచే ఎమర్జ్ అయ్యారు. సో ఆ లీడర్స్ అందరినీ కూడా నేషనలిజంని అనగదొక్కడానికి అలాగే డివైడ్ చేయడానికి వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ అని డివైడ్ చేసింది అనమాట. సో ఈస్ట్ బెంగాల్ని అస్సాంతో కలిపి వేసింది, అలాగే వెస్ట్ బెంగాల్ని డివైడ్ చేసింది. దాని ద్వారా పొలిటీషియన్స్ని వాళ్ళని అందరినీ కూడా స్ప్లిట్ చేసింది అనమాట. సో ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ఫీరియేటెడ్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. సో బెంగాల్ పార్టిషన్ ప్రజల్లో కోపాన్ని తెచ్చిందనమాట. సో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద కాంగ్రెస్, ద మోడరేట్స్, రాడికల్స్ యాజ్ దే మే బి కాల్డ్ అపోజ్డ్ ఇట్, లార్జ్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ డెమోన్స్ట్రేషన్స్ వర్ ఆర్గనైజ్డ్ అండ్ నోవల్ మెథడ్స్ ఆఫ్ మాస్ ప్రొటెస్ట్ డెవలప్డ్. సో మా రాడికల్ లీడర్స్ అలాగే మోడరేట్స్ అందరూ కూడా కలిసి ఈ పబ్లిక్ మీటింగ్స్ గ్యాదరింగ్స్ అన్నీ పెట్టేసి మాస్ ప్రొటెస్ట్ అనేది చేశారనమాట. సో ద స్ట్రగుల్ దట్ అన్ఫోల్డెడ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద స్వదేశీ మూమెంట్, strongest in Bengal but with the echoes elsewhere too. In like Delta, Andhra for instance, it was known as Vande Mataram movement. సో బెంగాల్లో స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో వేరే చోట్ల కూడా మనకి ఈ మూమెంట్ అనేది స్ప్రెడ్ అయింది. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే దాన్ని వందే మాతరం మూమెంట్ అని పిలుస్తారు అనమాట. సో మన పిక్చర్లో కనిపిస్తుంది ఇక్కడ ఫిగర్ 3లో బాల్ గంగాధర్ తిలక్. సో ఈయన న్యూస్ పేపర్ ప్రచురించింది కేసరి అనమాట. సో ఇది ఒక మరాఠీ న్యూస్ పేపర్, దీనికి ఎడిటర్గా తిలక్ గారే ఉన్నారు. సో ఇది బ్రిటిష్ రూల్ని స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం అనేది చేసేదన్నమాట. అలాగే స్వదేశీ మూమెంట్ చూస్తే మనకి ఇక్కడ బెంగాల్ పార్టీషన్ తర్వాత వచ్చిన స్వదేశీ మూమెంట్లో వేల కొద్ది జనాలు వాళ్ళ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అన్నమాట పిక్చర్లో. నెక్స్ట్ ద స్వదేశీ మూమెంట్ sought to oppose British rule and encourage the ideas of self-help. So Swadeshi enterprise, national education and use of Indian languages. So Swadeshi movement అనేది బ్రిటిష్కి అపోజిట్గా బ్రిటిష్ రూల్కి అపోజిట్గా అలాగే సెల్ఫ్ హెల్ప్, స్వదేశీ ఎంటర్ప్రైజ్, నేషనల్ ఎడ్యుకేషన్, ఇండియన్ లాంగ్వేజెస్ యూజ్ చేయడం అన్నిటిపైన ఎంకరేజ్ చేసింది అనమాట ఈ ఐడియాస్ అన్నింటిని కూడా. అలాగే టు ఫైట్ ఫర్ స్వరాజ్ ద రాడికల్స్ అడ్వకేటెడ్ మాస్ మొబిలైజేషన్, బైకాట్ ఆఫ్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గూడ్స్. సో స్వరాజ్యం కోసం పోరాడుతూ రాడికల్స్ అందరూ కూడా మాస్ మొబిలైజేషన్ని అలాగే బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ని, గూడ్స్ని అన్నీ కూడా బైకాట్ చేశారనమాట. సో సమ్ ఇండివిజువల్స్ ఆల్సో బిగాన్ టు సజెస్ట్ దట్ రెవల్యూషనరీ వైలెన్స్ వుడ్ బి నెసరీ టు ఓవర్త్రో బ్రిటిష్. సో ఒక రెవల్యూషనరీ వైలెన్స్ అనేది అవసరం అవుతుంది బ్రిటిష్ రూల్ని పారదోలాలంటే అని కొంతమంది ఫీల్ అయ్యారన్నమాట ఇండివిజువల్స్. So the opening decades of the 20th century were marked by other developments as well. So a group of Muslim landlords and Nawabs formed the All India Muslim League at the Deccan in 1906. సో 20th century స్టార్టింగ్లో కొన్ని చేంజెస్ అనేవి కూడా వచ్చాయన్నమాట. సో ముస్లిం ల్యాండ్లార్డ్స్, నవాబ్స్ అంతా కూడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఢాకాలో ఎస్టాబ్లిష్ చేశారు 1906లో. సో ఈ లీగ్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ని సపోర్ట్ చేసింది. సో ఇట్ డిసైడ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్ అండ్ డిమాండెడ్ కన్సిడర్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 1999. సో ఈ లీగ్ ముస్లిం లీగ్ కూడా సపరేట్ ఎలక్టోరేట్స్, ముస్లిమ్స్కి సపరేట్ ఓటింగ్ అనేది డిమాండ్ చేసిందన్నమాట. సో 1909లో అది గవర్నమెంట్ కూడా ఇచ్చింది. సో సమ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్స్ వర్ నౌ రిజర్వ్డ్ ఫర్ ముస్లిమ్స్ హూ వుడ్ బి ఎలక్టెడ్ బై ముస్లిం ఓటర్స్. దిస్ టెంప్టెడ్ పొలిటీషియన్స్ టు గ్యాదర్ ఏ ఫాలోయింగ్ బై డిస్ట్రిబ్యూటింగ్ ఫేవర్స్ టు దేర్ ఓన్ రిలీజియస్ గ్రూప్స్. సో ఈ కౌన్సిల్లో సీట్స్, ముస్లిం ఓటర్స్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఇది ముస్లిం ఎలక్టోరేట్, సపరేట్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ అనేది తీసుకొచ్చింది అనమాట 1909లో గవర్నమెంట్. So meanwhile the Congress split in 1907. The moderates were opposed to the use of boycott. So they felt that it involved the use of force. After the split, the Congress came to be dominated by moderates with Tilak's followers functioning from outside. సో కాంగ్రెస్ 1900లో స్ప్లిట్ అయింది. సో మోడరేట్స్ అంతా కూడా అపోజ్ చేశారనమాట బాయ్కాట్ చేయడాన్ని. సో వాళ్ళంతా కూడా ఫోర్స్ చేసి ఫోర్స్ ద్వారా ఫోర్స్ అంటే ఆర్మీ లాంటిది ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యారు. సో కాంగ్రెస్ స్ప్లిట్ అయిన తర్వాత మోడరేట్స్ ఎక్కువ డామినేట్ చేశారు, వీళ్ళు విత్ తిలక్స్ ఫాలోవర్స్ ఫంక్షనింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇండియాకి బై అవుట్ సైడ్గా వేరే దేశాల్లో కూడా వర్క్ ఫంక్షనింగ్ చేస్తున్నారు అనమాట వాళ్ళంతా కూడా. సో the two groups reunited in December 1915. Next year the Congress and the Muslim League signed the historic Lucknow Pact and decided to work together for representative government in the country. సో టూ గ్రూప్స్ కూడా మోడరేట్స్ అంతా కూడా కలిసి రీయూనైట్ అయ్యారు అనమాట 1915 డిసెంబర్లో. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కాంగ్రెస్, ముస్లిం లీగ్ అంతా కూడా ఒక హిస్టారిక్ లక్నో ప్యాక్ట్ అనేది సైన్ చేసి అందరూ కలిసికట్టుగా వర్క్ చేయాలి, మన ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ దేశంలో ఏర్పరచడానికని డిసైడ్ అనమాట. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది లాలా లజపత్ రాయ్. సో ఈయన పంజాబ్ నేషనలిస్ట్.
సో రాడికల్ గ్రూప్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లీడర్ అనమాట. సో ఆర్య సమాజ్లో ఈయన యాక్టివ్ మెంబర్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ మాస్ నేషనలిజం చూస్తే మనకి 1919 తర్వాత స్ట్రగల్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్ అనేది గ్రాడ్యువల్గా మాస్ మూమెంట్గా ఎమర్జ్ అయింది. దీంట్లో రైతులు, ట్రైబల్ పీపుల్, స్టూడెంట్స్, ఉమెన్ లార్జ్ నెంబర్స్లో పార్టిసిపేట్ చేసి అకేషనల్గా ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా అప్పుడు కూడా జాయిన్ అయ్యారనమాట ఈ మాస్ మూమెంట్లో. సో సర్టెన్ బిజినెస్ గ్రూప్స్ టు బిగెన్ టు యాక్టివ్లీ సపోర్ట్ ద కాంగ్రెస్ ఇన్ 1920s. వై వాజ్ దిస్ సో? సో కొన్ని బిజినెస్ గ్రూప్స్ కూడా యాక్టివ్గా సపోర్ట్ చేశారన్నమాట కాంగ్రెస్ని 1920sలో. సో ఎందుకు ఇదని చూస్తే ద ఫస్ట్ వరల్డ్ వార్ ఆల్టర్డ్ ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ వరల్డ్ వార్ చేంజ్ చేసిందన్నమాట ఎకనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియాలో. సో ఇట్ లెడ్ టు ఏ హ్యూజ్ రైజ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి ఆర్మ్స్ కానీ అమ్యునిషన్స్ కానీ వాటిపైన ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ట్యాక్సెస్ అండ్ ఇండివిజువల్ ఇన్కమ్స్ అండ్ బిజినెస్ ప్రాఫిట్స్. సో దానికి గవర్నమెంట్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేసింది ఇండివిజువల్స్ పైన అలాగే బిజినెస్ ప్రాఫిట్స్ పైన. సో ఇంక్రీజ్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అండ్ ద డిమాండ్స్ ఫర్ వార్ సప్లైస్ లెడ్ టు షార్ప్ రైజ్ ఇన్ ప్రైసెస్ విచ్ క్రియేటెడ్ గ్రేట్ డిఫికల్టీస్ ఫర్ ద కామన్ పీపుల్. సో వార్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల సో వార్ సప్లైస్ అన్నీ కూడా డిమాండ్ అనేది పెరిగింది, దాని ద్వారా ప్రైజెస్ పెరిగాయి. సో ఈ ప్రైజెస్ రేట్ వచ్చేసి సాధారణ ప్రజలపైన భారంగా మారిపోయింది అనమాట. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ బిజినెస్ గ్రూప్స్ రీప్డ్ ఫ్యాబులస్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద వార్. సో ఏవైతే బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయో ఈ ప్రాఫిట్స్ అనేవి కూడా వార్ నుంచి వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందనమాట. చాప్టర్ 7లో డిస్కస్ చేసినట్టు. సో ద వార్ క్రియేటెడ్ ఏ డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్. సో ఇండస్ట్రియల్ గూడ్స్ లైక్ జూట్ బ్యాగ్స్, క్లాత్, రైల్స్కి, అలాగే డిక్లైన్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇంటూ ఇండియా. సో బయట నుంచి ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట ఇండియాకి వార్ వల్ల. సో రెవల్యూషనరీ వైలెన్స్ అంటే ఏం చూస్తే యూజ్ ఆఫ్ వైలెన్స్ టు మేక్ రాడికల్ చేంజ్ విత్ ఇన్ ద సొసైటీ. సో కౌన్సిల్ అంటే అన్ అపాయింటెడ్ ఆర్ ఎలక్టెడ్ బాడీ ఆఫ్ పీపుల్ విత్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్ ఫంక్షన్. సో ఇండియాకి వార్ వల్ల ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఇండియన్ ఇండస్ట్రీస్ ఎక్స్పాండెడ్ డ్యూరింగ్ ద వార్ అండ్ ఇండియన్ బిజినెస్ గ్రూప్స్ began to demand greater opportunities for development. So the war was also led the British to expand their army. So villages were pressurized to supply soldiers for alien cause. సో బ్రిటిష్ ఆర్మీని కూడా ఎక్స్పాండ్ చేసింది యుద్ధం కోసము. సో విలేజ్ పీపుల్ని కూడా ప్రెజరైజ్ చేసి సోల్జర్స్గా జాయిన్ చేసుకుంది అనమాట, ఏదైతే వేరే ఫారిన్ ఏలియన్ కోసం అనమాట. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ వాజ్ సెంట్ టు సర్వ్ అబ్రాడ్. సో ఈ సోల్జర్స్ అందరూ కూడా చాలామందిని విదేశాలకు పంపించారు యుద్ధం చేయడానికి. సో మెనీ రిటర్న్ ఆఫ్టర్ ద వార్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ ఇంపీరియలిస్ట్ పవర్స్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ ద పీపుల్స్ ఆఫ్ ఏషియన్ ఆఫ్రికా అండ్ విత్ డిజైర్ టు అపోజ్ కొలోనియల్ ఇండియా. సో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళందరికీ అర్థమైందనమాట ఏషియా ఆఫ్రికా పీపుల్ని ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి వాడుకుంటున్నారని. సో వాళ్ళందరిలో కూడా ఒక డిజైర్ అనేది కాలోనియల్ రూల్ని అపోజ్ చేయడానికి డిజైర్ అనేది పెరిగిందనమాట. ఫర్దర్ మోర్ ఇన్ 1917 దెర్ వాజ్ ఎ రెవల్యూషన్ ఇన్ రష్యా. న్యూస్ అబౌట్ పీజెంట్స్ అండ్ వర్కర్స్ స్ట్రగుల్స్ అండ్ ఐడియాస్ ఆఫ్ సోషలిజం సర్క్యులేటెడ్ వైడ్లీ అండ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ నేషనలిస్ట్. సో 1970లో కూడా రష్యాలో తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ పీజెంట్స్, వర్కర్స్ అందరూ కూడా ఈ ఐడియా ఆఫ్ సోషలిజంని సర్క్యులేట్ చేశారన్నమాట, వైడ్ స్ప్రెడ్ అయింది ఇండియన్ నేషనలిస్ట్లో కూడా. సో నెక్స్ట్ మహాత్మా గాంధీ, అడ్వెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడు జాయిన్ అయ్యారని మూమెంట్లో చూస్తే మనకి It is in these circumstances that Mahatma Gandhi emerged as a mass leader. సో ఈ సర్కమ్స్టాన్సెస్లోనే మహాత్మా గాంధీ మాస్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. సో గాంధీ 46 ఇయర్స్ ఉన్నప్పుడు ఇండియాకు తిరిగి వచ్చారనమాట 1995లో సౌత్ ఆఫ్రికా నుంచి. సో హ్యావింగ్ లెడ్ ఇండియన్స్ ఇన్ దట్ కంట్రీ ఇన్ నాన్ వైలెంట్ మార్చెస్ అగెన్స్ట్ రేసిస్ట్ రిస్ట్రిక్షన్స్. సో సౌత్ ఆఫ్రికాలో కూడా ఈయన మూమెంట్స్ అనేది చేశారనమాట, నాన్ వైలెంట్ మార్చెస్ అన్నీ కూడా చేశారు అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్కి అగెనెస్ట్గా. సో హీ వాజ్ ఆల్రెడీ ఎ రెస్పెక్టెడ్ లీడర్ నౌన్ ఇంటర్నేషనల్లీ. సో దేశ ప్రపంచవ్యాప్తంగా ఈయనకి ఒక రెస్పెక్టెడ్ లీడర్ అనమాట, తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట. హిస్ సౌత్ ఆఫ్రికన్ క్యాంపెయిన్స్ హ్యాడ్ బ్రాట్ హిమ్ ఇన్ కాంటాక్ట్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండియన్స్, హిందూస్, ముస్లిమ్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్, గుజరాతీస్, తమిళ్స్, నార్త్ ఇండియన్స్ అండ్ అప్పర్ క్లాస్ మర్చెంట్స్, లాయర్స్ అండ్ వర్కర్స్. సో వేరే టైప్స్ ఆఫ్ ఇండియన్స్కి ఎవరైతే హిందూస్, ముస్లిమ్స్, పార్సీస్, క్రిస్టియన్స్, గుజరాత్స్, తమిళ్స్, నార్త్ ఇండియన్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా గాంధీ అంటే తెలిసిన వ్యక్తి అనమాట ఆయన క్యాంపెయిన్స్ ద్వారా. సో మహాత్మా గాంధీ స్పెండ్ హిజ్ ఫస్ట్ ఇయర్ ఇన్ ఇండియా ట్రావెలింగ్ త్రూ అవుట్ ద కంట్రీ, అండర్స్టాండింగ్ ద పీపుల్, దేర్ నీడ్స్ అండ్ ఓవరాల్ సిచ్యువేషన్. సో గాంధీ ఫస్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అంతా ఇండియా మొత్తం తిరిగేసి సో ప్రజల్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ అవసరాలు ఏంటి, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటని అర్థం చేసుకోవడానికి తిరిగారనమాట. సో ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది, ఫౌండర్స్ ఆఫ్ నేటల్ కాంగ్రెస్, ధర్బాన్, సౌత్ ఆఫ్రికా 1895లో.
సో అలాంగ్ విత్ ఇండియన్స్ మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్ ద నేషనల్ కాంగ్రెస్ టు ఫైట్ అగైనెస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్గా ఇక్కడ మనకి గాంధీ గారు ఫౌండర్గా ఉన్నారన్నమాట, ఫౌండర్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్. సో ఇన్ హిజ్ ఎర్లియస్ట్ ఇంటర్వెన్షన్స్ వర్ లోకల్ మూమెంట్స్ ఇన్ చంపారన్, ఖేడా అండ్ అహ్మదాబాద్, వేర్ హీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ రాజేంద్ర ప్రసాద్ అండ్ వల్లభాయ్ పటేల్. సో ఈయన మూమెంట్ చంపారన్ సత్యాగ్రహ, అలాగే ఖేడా మూమెంట్ అండ్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లోనే ఈయన పార్టిసిపేట్ చేశారు. సో దీని ద్వారా ఆయన రాజేంద్ర ప్రసాద్కి అలాగే వల్లభాయ్ పటేల్కి కాంటాక్ట్లోకి వచ్చారనమాట. అహ్మదాబాద్లో ఒక సక్సెస్ఫుల్ మిల్ వర్కర్ స్ట్రైక్ కూడా కండక్ట్ చేశారు 1918లో. సో లెట్ us now focus in some detail on the movements organized between 1919 and 1922. సో రౌలాట్ సత్యాగ్రహ చూస్తే మనకి 1919లో గాంధీజీ గేవ్ ఏ కాల్ ఫర్ సత్యాగ్రహ అగైన్స్ ద రౌలాట్ యాక్ట్ దట్ బ్రిటిష్ హ్యాడ్ జస్ట్ పాస్డ్. సో ద యాక్ట్ కర్బ్డ్ ఫండమెంటల్ రైట్స్ సచ్ as the freedom of expression and strengthened the police powers. Mahatma Gandhi, Muhammad Ali Jinnah and others felt that the government had no right to restrict people's basic freedoms. సో రౌలాట్ సత్యాగ్రహ, రౌలాట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే బ్రిటిష్కి అగైనెస్ట్గా యాక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే డిటైన్ చేస్తారు వితౌట్ ట్రయల్ అనమాట. సో దీనికి అగైనెస్ట్గా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ ఉండాలి అందరికీ కూడా, ఫండమెంటల్ రైట్ అనేది. సో ఇది ప్రాథమిక హక్కుల్నే కాలు రాస్తుందని చెప్పేసి మాస్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు రౌలాట్ సత్యాగ్రహాన్ని. సో మహాత్మా గాంధీ, మొహమ్మద్ అలీ జిన్నా, అదర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి ఎటువంటి హక్కు లేదు పీపుల్స్ బేసిక్ ఫ్రీడమ్స్ని రెస్ట్రిక్ట్ చేయడానికి అని ఫీల్ అయ్యారు. సో దే క్రిటిసైజ్ ద యాక్ట్ యాజ్ డివెలిష్ అండ్ టిరానికల్. సో దాన్ని ఒక క్రూరత్వమైన చర్యగా వాళ్ళు వివరించారు. సో గాంధీజీ ఆస్క్డ్ ద ఇండియన్ పీపుల్ టు అబ్జర్వ్ 6th April 1919 యాజ్ ఎ డే ఆఫ్ నాన్ వైలెంట్ అపోజిషన్ టు దిస్ యాక్ట్, యాజ్ ఎ డే ఆఫ్ హ్యూమిలియేషన్, ప్రేయర్ అండ్ హర్తాల్, దట్ మీన్స్ స్ట్రైక్. సత్యాగ్రహ సభస్ వర్ సెటప్ టు లాంచ్ మూమెంట్. సో గాంధీ గారు 1919 6th ఏప్రిల్ని నాన్ వైలెంట్ అపోజిషన్ యాక్ట్కి అపోజిట్గా హ్యూమిలియేషన్స్, ప్రేయర్స్ ద్వారా అలాగే స్ట్రైక్ చేయాలని పిలిపించారనమాట. సో సత్యాగ్రహ సభస్ అన్నీ కూడా సెటప్ చేశారు ఈ మూమెంట్ లాంచ్ చేయడానికి. సో రౌలాట్ సత్యాగ్రహ టర్న్డ్ అవుట్ టు బి ద ఫస్ట్ ఆల్ ఇండియా స్ట్రగల్ అగైనెస్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్, ఆల్తో ఇట్ వాజ్ లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ టు సిటీస్. సో ఫస్ట్ లార్జ్ మూమెంట్ ఇండియా మొత్తంగా స్ట్రగుల్ బ్రిటిష్కి అగైనెస్ట్గా చేసిన మూమెంట్ అనమాట ఇది. సో ఇది మెయిన్గా ఇండియా చాలా చోట్ల జరిగినాయని, సో సిటీస్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయింది. ఇన్ April 1919 దెర్ వాజ్ ఏ నెంబర్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్ హర్తాల్స్ ఇన్ ద కంట్రీ అండ్ ద గవర్నమెంట్ యూజ్డ్ బ్రిటల్ మెజర్స్ టు సప్రెస్ దెమ్. సో స్ట్రైక్స్ అనేది కూడా చాలా చోట్ల జరిగాయి అనమాట ఇండియాలో April 1919లో. సో దీనికి గవర్నమెంట్ చాలా మెజర్స్ కూడా తీసుకుంది అనమాట. సో వాటన్నింటినీ అనదొక్కడానికి మూమెంట్ని. సో జలియన్ వాలా బాగ్ అట్రాసిటీస్ అనేది కూడా దాంట్లో ఒకటి. ఇన్ఫ్లిక్టెడ్ బై జనరల్ డయర్ ఇన్ అమృత్సర్ ఆన్ బైసాఖీ డే 13th April వర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ రిప్రెషన్. ఆన్ లర్నింగ్ అబౌట్ ద మెసకర్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్స్ప్రెస్డ్ హిస్ పెయిన్ అండ్ యాంగర్ ఆఫ్ ద కంట్రీ బై రినౌన్సింగ్ హిస్ నైట్హుడ్. నైట్హుడ్ అంటే ఏ హానర్ గ్రాంటెడ్ బై ద బ్రిటిష్ క్రౌన్ ఫర్ ఎక్సెప్షనల్ పర్సనల్ అచీవ్మెంట్ ఆర్ పబ్లిక్ సర్వీస్. సో ఒక వ్యక్తికి పర్సనల్ అచీవ్మెంట్ ఏదైనా చేసినా కానీ, లేదంటే పబ్లిక్ సర్వీస్ చేసినా కానీ, సో బ్రిటిష్ క్వీన్ కానీ కింగ్ కానీ ఒక హానర్ ప్రెజెంట్ చేస్తారనమాట. సో అదే నైట్హుడ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ సో జలియన్ వాలా బాగ్ మసైకర్ జరిగిన తర్వాత అది తిరిగి ఇచ్చేసాడు అనమాట. సో జలియన్ బాగ్ మసైకర్ ఏంటంటే, సో వీడు ఇక్కడ అందరూ పీస్ఫుల్గా గ్యాదర్ అయ్యారన్నమాట. సో గ్యాదర్ అయిన వాళ్ళని సో జనరల్ డయర్ జస్ట్ అనౌన్స్ చేసి ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుందంతా వాల్ కాంపౌండ్ ఇన్ విచ్ జనరల్ డయర్ ఓపెన్ ఫైర్ అండ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. ద పీపుల్ ఆర్ పాయింటింగ్ టు ద బుల్లెట్ మార్క్స్ ఆన్ ద వాల్. సో వేలాది మంది పైన సో మామూలుగానే వాళ్ళు పీస్ఫుల్ గ్యాదరింగ్ చేసినా కానీ, సో వాళ్ళు వేలాది మంది పైన ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాని ద్వారా ఈ బుల్లెట్స్ కూడా వేల కొద్దీ గోల్డ్ పైన దూసుకుపోయినవి ఇక్కడ పిక్చర్లో మనకి డిపిక్ట్ చేస్తున్నారు అన్నమాట. So during the Rowlatt Satyagraha, the participants tried to ensure that Hindus Muslims were united in the fight against British rule. This was also call of Mahatma Gandhi, who always saw India as a land of all people who lived in the country, Hindus, Muslims and those of other religions. He was keen that Hindus and Muslims support each other in a just cause.
సో రౌలట్ సత్యాగ్రహాలో ముస్లిమ్స్ హిందూస్ కలిసి పార్టిసిపేట్ చేశారనమాట. సో గాంధీ కూడా అదే కోరుకున్నారు. సో ఇండియా అనేది అందరికీ సంబంధించిన ల్యాండ్, ఇది హిందూస్ ముస్లిమ్స్ అదర్ రిలీజన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఒక నేషనల్ కాజ్ కోసం అని ఆయన ఫీల్ అయ్యారనమాట. నెక్స్ట్ ఖిలాఫత్ అజిటేషన్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూస్తే ఖిలాఫత్ అజిటేషన్ అనేది ఇదంతా కూడా పార్ట్ 2లో డిస్కస్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.